అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖా రైట్ ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థుల కౌంటింగ్ అసలు ఒక ఉత్కంఠ రేపుతుంది సర్వత్రా తెలంగాణ మొత్తము అటువైపు చూస్తా ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాల అటువైపు చూస్తా ఉన్నాయి ఏ అభ్యర్థి గెలుస్తా ఉన్నారు ఏ పార్టీ నుంచి గెలుపొందుతా ఉన్నారనే అంశాన్ని అందరూ చూస్తా ఉన్నారు దాదాపు మొన్న పొద్దుకి మొదలైన కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు 4 రౌండ్లు పూర్తయ్యే వరకు 18,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న ఉన్నప్పటికీ కూడా ఏదైతే 3,70,000 పైచిలకు ఓట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో మొదటి రౌండ్లోనే 1,55,000 ఓట్లు ఎవరికైతే వస్తాయో మొదటి రౌండ్ లేకపోతే ఈ ఓట్ల ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరికి 1,55,000 పైచిలకు ఓట్లు వస్తాయో వాళ్ళనే గెలుపు అభ్యర్థిగా ప్రకటించడం ఉంటుంది ఈ 18,000 ఓట్ల మెజారిటీ 18,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా ఈ 4 రౌండ్లు ఏవైతే ఉన్నాయో మొదటి ప్రాధాన్యత ఓట్లు అందులో నుంచి అసలు ఏం యూజ్ లేకుండా పోయినాయి కొన్ని చెల్లని ఓట్లు పడ్డాయి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతుంటే మనం చూస్తూ ఉన్నాం ఈ 18,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న అది గెలుపుకు సాధ్యం కాలేదు దాదాపు రెండవ ప్రాధాన్యం ఓట్ల దగ్గరికి వచ్చేసిండ్రు రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తా ఉన్నారు 24 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేషన్ చేసిండ్రు ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది దాదాపు బక్కజేడ్స్ ఇంకా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళందరూ నిలబడ్డారు ఆ ఓట్లు దాదాపు 11,000 చిల్లర ఓట్లు ఉన్నాయి ఆ 11,000 ఓట్ల చిల్లరల ఈ సెకండ్ ప్రాధాన్యం ఓట్లు ఎవరికి ప్రియారిటీ ఇచ్చిండ్రు అనేది మనకు తెలిసింది ఈ 24 మంది ఎలిమినేషన్ కంప్లీట్ అయింది కదా 24 మంది ఇంకా పైచిలకు అభ్యర్థుల ఎలిమినేషన్ కంప్లీట్ అయింది దాదాపు ఆ 11,000 పైచిలకు ఓట్లల్లో కొంతమంది సెకండ్ ప్రాధాన్యానికి ప్రియారిటీ ఇవ్వకుండానే వాళ్ళ అభ్యర్థులకు వాళ్ళు ఎవరైతే నచ్చుతారో వాళ్ళకు ఓట్లు వేసుకొని పోవచ్చు మిగతా వాళ్ళు సెకండ్ ప్రాధాన్యం ఓట్లు వేయొచ్చు ఆ సెకండ్ ప్రాధాన్యం ఓట్లు వేసిన దాంట్లో దాదాపు సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఆ ప్రారంభమైన దాంట్లో ఎవరెవరికి చూద్దాము ఈ 24 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసిన దాంట్లో దాదాపు 11,000 పైచిలకు ఓట్లు ఉండే ఇక అవిటికి కాంగ్రెస్ అభ్యర్థికి ఇవి లెక్కిస్తే సెకండ్ ప్రాధాన్యం ఓట్లు ఏవైతే తీన్మార్ మల్లన్నకు 220 ఓట్లు పడ్డాయి అట్లనే ఈ 139 ఓట్లు రాకేష్ రెడ్డికి పడ్డాయి 118 ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పడ్డాయి 76 ఓట్లు అశోక్ సార్కు పడ్డాయి ఈ లెక్క గిట్లున్నది ఇక ఇవి కలుపుకుంటే తీన్మార్ మల్లన్న ఆధిక్యము రాకేష్ రెడ్డితో పోల్చుకుంటే 18,646 ఓట్లు ఒక్కసారి అవన్నీ రాసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆ కింద ఎలిమినేషన్ ప్రక్రియ ఎట్లా కొనసాగింది ఆ ఎలిమినేషన్ చేసిన దాంట్లో సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయి అవన్నీ రాతపూర్వకంగా చూద్దాం ఒకసారి లెక్కలు వేసుకుంటూ చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అసలు లెక్కలు అక్కడ సరిగ్గా జరుగుతలేవు తప్పులు జరుగుతూ ఉన్నాయి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నాడు చందనాదీప్తికి కూడా కంప్లైంట్ ఇచ్చుడు జరిగింది మొత్తం మీద వాళ్ళు ఆర్వో సహకరించడం లేదు కావాలని అట్లా చేస్తూ ఉన్నారు ఏకపక్షంగా ఉన్నారని చెప్పేసి నిన్నటి నుంచి మొత్తుకుంటానే ఉన్నారు ఇక సెకండ్ ప్రాధాన్యం ఓట్లు ఏవైతే తెర మీదకి తీసుకొచ్చిండ్రో ఫస్ట్ ప్రాధాన్యంలో ఎవరు గెలుపు అని చెప్పేసి తేల్చలేకపోయినారు ఎందుకంటే ఎవరికి 1,55,000 ఓట్లు రాలేవు కాబట్టి ఇక సెకండ్ ప్రాధాన్యం ఓట్లు ఎవరికి పడతాయి ఏం కథ ఒకసారి మనం చూద్దాం రైట్ ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ పేర్లు రాసుకుందాం 1 2 3 4 వీళ్ళు నలుగురు మేను ఒకటి తీన్మార్ మల్లన్న రాకేష్ రెడ్డి అట్లనే పోతే ప్రేమేందర్ రెడ్డి అశోక్ సారు ఈ నలుగురు కొన్ని ఓట్లు సాధింపుతోనే ముంగట్టున్నారు ఇక మిగతా 5 6 7 బక్కజేసన్ ఇట్లాంటి వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు కదా వాళ్ళందరినీ ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది 11,000 పైచిలకు ఓట్లు ఉండే ఈ ఓట్లు సెకండ్ ప్రాధాన్యం ఎవరికి పడ్డాయి అనేది మనం చూడొచ్చు ఇంట్లో ఈ నలుగురిట్లల్లా ఎవరికన్నా పడవచ్చు కొందరు అసలు సెకండ్ ప్రాధాన్యం ఓట్లకు ప్రియారిటీ ఇవ్వకుండానే పోవచ్చు ఒకసారి చూద్దాము ఇక చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ ఇటు పోతే రాకేష్ రెడ్డి ఇక ఇట పోతే ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఇక అశోక్ సార్ 4వ వ్యక్తి అశోక్
రైట్, వీళ్ళకి వచ్చిన ఓట్లు ఎన్ని, ఏం కథ అనేది ఇప్పుడు చూద్దాం. ఇది మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఈ ఎలిమినేషన్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళ అభ్యర్థులల్లా ఈ ఎలిమినేషన్ నుంచి వీళ్ళకు కొన్ని ఓట్లు పడ్డాయి. ఆ కొన్ని ఓట్లు మనం చూసినాము. తీన్మార్ మల్లన్నకు అదే చింతపండు నవీన్కు 220 ఓట్లు పడ్డాయి. ఇటు పోతే రాకేష్ రెడ్డికి 139 ఓట్లు పడ్డాయి. ఇటు పోతే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 118 ఓట్లు, అశోక్ సార్కి 76. ఇక ఇవి 76, 118, 139, 220 ఓట్లు. ఇక వీటికి మొత్తము వీటితో కలుపుకుంటే వీళ్ళ మెజారిటీ ఏంది, ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఇక్కడ చూద్దాం. అట్లా పోతే 1,23,000 ఓట్లు ఈడబడ్డాయి. ఇక్కడ 1,04,000 పైచిలుకు అంటే 1,04,387 ఓట్లు ఇక్కడ. ఇటు పోతే 387 ఓట్లు. ఇక్కడ ప్రేమేందర్ రెడ్డికి 43,431 ఓట్లు. ఇవన్నీ కలుపుకుంటే ఇక అశోక్ సార్కు 29,773 ఓట్లు. ఇక ఈ ఓట్ల సంఖ్య ఇట్లున్నది. దాదాపు మనకు కావాల్సింది ఏంది, ఈ గెలుపు అభ్యర్థిని ప్రకటించడానికి కావాల్సిన ఓట్లు ఎన్ని, 1,55,000 ఓట్లు కావాలి. ఇక ఈ 1,55,000 ఓట్లు వచ్చేదాకా లెక్క పెడతానే ఉంటారు. 1,55,000 ఓట్లు ఎవరికి వస్తాయి, వచ్చేదాకా లెక్క పెడతానే ఉంటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ 24 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసిండ్రు. ఈ ఎలిమినేషన్ చేసిన అభ్యర్థులలో ఈ 11,000 ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది ఇక్కడ మనం చూసినాము. ఇంతమంది అభ్యర్థులు, ఈ దాదాపు 24 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ఓట్లు గీళ్ళకు గిన్ని దాదాపు అధికారికంగా ప్రకటన లేదు. కాకపోతే గీళ్ళకు గిన్ని పడ్డాయి అని చెప్పేసి అంచనాలు మాత్రమే ఉన్నాయి. మొత్తము వాళ్ళ ఓట్లు తీసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్నకు చింతపండు నవీన్కు 1,23,000 ఓట్లు, 1,04,000 ఓట్లు, 4,000 పైచిలకు ఓట్లు రాకేష్ రెడ్డికి, ఇక 43,431 ప్రేమేందర్కు, అశోక్ 29,773 ఓట్లు ఇవి ఉన్నాయి. రైట్, ఇక వీళ్ళని తీసేయండి. ఇప్పుడు వీళ్ళని తీసేయండి. ఇక వీళ్ళవి అయిపోయినాయి కదా, వీళ్ళవి అయిపోయినాయి కాబట్టి వీళ్ళను మనం తీసేసుకోవాలి. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఇక్కడ పూర్తయింది కాబట్టి సెకండ్ ప్రాధాన్యత ఎవరికి పడ్డది ఏందనేది తెలియదు. ఇక గెలుపు గుర్రాలను నిర్ణయించేది ఈ ఇద్దరు అభ్యర్థులు. ముందుగా అశోక్ సార్ది చూసుకుందాం. అశోక్ సార్కి ఎన్ని ఓట్లు ఉన్నాయి, 29,773 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఎవరికి పడే అవకాశాలు ఉన్నాయి అని అంటే పోతే ఈ రాకేష్ రెడ్డికి. కానీ కొందరు చెప్తుండ్రు ఏంటంటే ఇది కేసీఆర్ వ్యతిరేకం కాబట్టి, యాంటీ కేసీఆర్ కాబట్టి తీన్మార్ మల్లన్నకు పోతాయి అని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. యాంటీ కేసీఆర్ కాబట్టి తీన్మార్ మల్లన్నకు పోతాయి అశోక్ సార్లు ఓట్లు, సెకండ్ ప్రాధాన్యం ఓట్లు ఏవైతే దాదాపు ఇందులో నుంచి కొంతమంది సెకండ్ ప్రాధాన్యానికి ప్రియారిటీ ఇయ్యని వాళ్ళు ఉంటారు. వాళ్ళలో 2-3 వేలు తీసేయండి, 5-6 వేల ఓట్లు అట్లా తీసేస్తే దాదాపు ఒక 24,000-25,000 ఓట్లను లెక్క పెట్టచ్చు. ఆ 25,000-24,000 ఓట్లు ఎవరికి పడతాయి గంప గుత్తగా, రాకేష్ రెడ్డికి పడతాయా, చింతపండు నవీన్కు పడతాయా, ఇటు ప్రేమేందర్కు పడతాయా అనేది ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి. పడితే అంటే కొంతమంది కొద్ది గొప్ప ప్రేమేందర్కి వేసుకోవచ్చు బీజేపీ వాళ్ళు, ఎందుకంటే బీజేపీకి ప్రియారిటీ ఇచ్చుడు తక్కువ. ఈ యాంటీ కేసీఆర్ అని మాట్లాడుతున్నారు కానీ అశోక్ సార్ కేసిన వాళ్ళందరూ దాదాపు G46 బాధితులు నిరుద్యోగులు G46 బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా అశోక్ సార్ కేసిండ్రు. ఎందుకంటే అశోక్ సార్ నిరుద్యోగుల పక్షాన నిలబడతా, నిరుద్యోగుల కోసం కొట్లాడతా, నా ప్రయాణమే నిరుద్యోగుల కోసం అని చెప్పుకొని వచ్చిండ్రు. కాబట్టి ఈ నిరుద్యోగులు G46 బాధితులు అందరూ ఎవరికి వేస్తారు ఓట్ అంటే రాకేష్ రెడ్డికే వేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు రాకేష్ రెడ్డికి వేస్తారనే అంశాన్ని మనం చూసినట్లయితే ఆల్రెడీ G46 బాధితులను, నిరుద్యోగులను తీన్మార్ మల్లన్న మోసం చేసిండు. ఖాళీ ఎన్నికల కోసమే వాడుకొని ఎన్నికల స్టంట్ల భాగంగానే ఒక పావులుగా వాడుకున్నాడు నిరుద్యోగులను, G46 బాధితులను అని చెప్పేసి ప్రచారం బాగా వైరల్ అయింది. కొన్ని రికార్డింగ్ ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి మనకు. అట్లాంటి నేపథ్యంలో ఈ నిరుద్యోగులు, ఈ G46 బాధితులు తీన్మార్ మల్లన్నకి ఎట్లా ఇస్తారో ఒకసారి ఆలోచించాలి. ఇది నా అనాలసిస్, నా అంచనా ప్రకారము తీన్మార్ మల్లన్నకైతే ఈ అశోక్ ఓట్లు అనేటివి పోవు. సరే, ఇక్కడ 29,000 పైచిలకు ఓట్లున్నాయి, దాంట్లో 26,000 తీసుకుందాం. ఇక్కడికి ఇంకా
1,23,000 అంటే ఇక్కడ ఇంకా 37,000 ఓట్లు, 37,000 దాదాపు 33,000 ఓట్లు తక్కువ ఉన్నాయి తీన్మార్ మల్లన్నకి. ఇక ఇక్కడ వస్తే దాదాపు 46,000 ఓట్లు, 45,000 పైచిలకు ఓట్లు రాకేష్ రెడ్డికి తక్కువ ఉన్నాయి. 33,000, 45,000 ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అశోక్ సార్ సెకండ్ ప్రాధాన్యం ఓట్లు తీసుకున్నప్పటికీ కూడా ఈ లెక్క తేలది. అశోక్ సార్ ఎలిమినేషన్ కాడికి వచ్చినాక కూడా ఇక్కడ గెలుపు గుర్రాలు ఇవ్వాలనేది తేలది. అశోక్ సార్ ఎలిమినేషన్ ప్రాధాన్యం ఉన్నప్పటికి కూడా ఇక్కడ కూడా తేలడానికి అవకాశాలు లేవు. అది ఎట్లనో నేను చెప్తా ఈ నుండి. ఇప్పుడు 29,000 ఓట్లు ఉన్నాయి కదా, ఈ 29,000 ఓట్లల్లా దాదాపు వీళ్ళకి కొన్ని పడవచ్చు, వీళ్ళకి కొన్ని పడవచ్చు. సరే తీన్మార్ మల్లన్నకి వాళ్ళ ముచ్చట ఎందుకు కాదనందాం, కొద్దిగా గొప్ప తీన్మార్ మల్లన్నకు పడతాయి. ఏదే మాకు నమ్మకం ఉన్నది తీన్మార్ మల్లన్న అంటే నిరుద్యోగులకు న్యాయం చేస్తాడు, ఇంకా కూడా ఇంత మోసం చేసినాక కూడా అని అనుకున్న వాళ్ళు కొంతమంది అటు పడవచ్చు. ఇక కొద్దో గొప్ప ప్రేమేందర్ వైపు పోరే అని మనం అనుకుందాము, ఎందుకంటే బీజేపీ వైపు పోరు అని అనుకుందాము. అశోక్ సార్ ఓట్లన్నీ దాదాపు రాకేష్ రెడ్డికే పడే అవకాశాలు ఉన్నాయి. ఇక నేను ఏమంటారు చెప్పన్నా, ఇప్పుడు రాకేష్ రెడ్డికి గెలుస్తాడని నువ్వు ముచ్చట చెప్పదలుచుకున్నావు అని అంటారు, కానీ అది కాదు. ఇక్కడ ప్రాక్టికల్గా జరిగే ముచ్చట చెప్తున్నా. అవే లెక్కలు నిజమైతాయో కావో చూడుండ్రి మీరు. కాకపోతే జరగాలి అట్లనే లెక్కకైతే. ఈ నిరుద్యోగులు నిజంగా అశోక్ సార్ పక్షాన నిలబడి నిరుద్యోగుల కోసం కొట్లాడే కొత్త వ్యక్తి కావాలి, నిరుద్యోగుల సమస్యల మీద పోరాడే వ్యక్తి కావాలంటే ఈ అశోక్ సార్కి వేసిన ఓట్లన్నీ సెకండ్ ప్రాధాన్యం ఓట్లు. కొంతమంది సెకండ్ ప్రాధాన్యానికి ప్రియారిటీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ సెకండ్ ప్రాధాన్యం ఓట్లన్నీ రాకేష్ రెడ్డికి పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ అశోక్ సార్ దగ్గర కూడా తేలే అవకాశాలు తక్కువ. అశోక్ సార్ దగ్గర కూడా తేలే అవకాశాలు తక్కువ కాబట్టి ఇప్పుడు మళ్ళా ప్రేమేందర్ దగ్గరికి పోదాం. ప్రేమేందర్ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి? 43,431. అశోక్ సార్ ఎలిమినేషన్ అయిపోయినాక కూడా తేలకపోతే లెక్క తేలది. ఎట్లా తేలుతుంది? ఎట్లా తేలది కాబట్టి కనీసం ఒక్క అభ్యర్థికి కావాల్సిన ఓట్లు కూడా అశోక్ అన్న దగ్గర లేవు. దాదాపు ఇవి మంచి ఓట్లు, చాలా మంచి ఓట్లు. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఇన్ని ఓట్లు సంపాదించుకున్నాడంటే నిరుద్యోగులు, జీవో 46 బాధితులు అశోక్ సార్ తరపున నిలబడ్డారు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఒకవేళ ఇక్కడ తేలేదు కాబట్టి ఇక్కడ కీలకమైనది ప్రేమేందర్ ఎలిమినేషన్. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ కీలకమైనది మనకి ఇక్కడ. మనం ఇక్కడ చూసుకోవాలి, ప్రేమేందర్ దగ్గర 43,431 ఓట్లున్నాయి. ఇవి గంపగుత్తగా రాకేష్ రెడ్డికి పడ్డాయి అనుకోండి. గంపగుత్తగా రాకేష్ రెడ్డికి పడితే రాకేష్ రెడ్డికి గెలుపు కన్ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ అశోక్ సార్ దాంట్లో ఎన్నో కొద్దో గొప్ప ఈడ పడతాయి రాకేష్ రెడ్డికి. సెకండ్ ప్రియారిటీ ఓట్లు, సెకండ్ ప్రాధాన్యం ఓట్లు రాకేష్ రెడ్డికి పడే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా గొప్ప కొన్ని అటువైనా, కొన్ని చీలినా, కొన్ని ఇక్కడ పడే అవకాశం ఉంటుంది. ఎంతో కొంత అక్కడ గెటాన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మరి చూద్దాము ప్రేమేందర్ రెడ్డి ఓట్లు ఏవైతే ఉంటాయో అవి గంపగుత్తగా రాకేష్ రెడ్డికి పడితే మాత్రం రాకేష్ రెడ్డిదే గెలుపు అవుతుంది. ఒకవైపు తీన్మార్ మల్లన్న వైపు పోరు బీజేపీ క్యాండిడేట్లు అనేది ఇక్కడ ఒకటి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న వైపు బీజేపీకి వేసిన క్యాండిడేట్లు ఎందుకు పోరు అంటే బీజేపీని ఎట్లా వాడుకున్నాడో తీన్మార్ మల్లన్న అందరికీ ఎరుకున్న ముచ్చట. అంటే ఇది ఒక పాయింట్ మాత్రమే, నా అనాలసిస్ ప్రకారము ఇది ఒక పాయింట్ మాత్రమే. ఏదైతే తీన్మార్ మల్లన్న బీజేపీ పార్టీని ఎట్లా వాడుకున్నాడో తెలుసు. గట్టెక్కినాక ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న శాస్త్రం ఏ విధంగా చేసిండ్రో అది మనకు బాగా తెలుసు. ఈ బీజేపీకి ఎన్నుకున్న క్యాండిడేట్లకు కూడా బాగా తెలుసు. కాబట్టి ఈ పట్టభద్రులందరూ దాదాపు గంపగుత్తగా రాకేష్ రెడ్డికి వేసిండ్రు అనుకోండి. ఈ 43,431 ఓట్లల్లా సరే 2-3 వేలు తీసేసినా కూడా 40,000 పైచీలకు ఓట్లు ఈ రాకేష్ రెడ్డికి పడ్డాయి అనుకోండి. రాకేష్ రెడ్డికి గెలుపు ఖాయమవుతుంది. లేదు తీన్మార్ మల్లన్న వైపు పోయే ఛాన్సులు తక్కువ, పోయే అవకాశాలు తక్కువ. ఇక తీన్మార్ మల్లన్న వైపు ఇండ్ల సగం అండ్ల సగం పోయానంటే చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న అనేది ఆయనకు గెలుపు సాధ్యమవుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అశోక్ సార్ ఎలిమినేషన్ దగ్గర తేలది, ప్రేమేందర్ రెడ్డి కీలకము. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కీలకము. ఒకవేళ ప్రేమేందర్ రెడ్డికి వేసిన ఓటర్లు అందరూ పట్టభద్రులందరూ సెకండ్ ప్రాధాన్యత రాకేష్ రెడ్డికి అందరూ
సెకండ్ ప్రాధాన్యత రాకేష్ రెడ్డికి ఇచ్చిండ్రు అనుకోండి, రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమవుతుంది. అటు ఒకవేళ తీన్మార్ మల్లన్న ఇక పోనీలే పాత పగలు ఏం మనసులో పెట్టుకుంటాం కొట్లాడతాడేమన్న నమ్మకం ఉండి అటువైపు పోతే ఏం కొట్లాడతాడు ఇక అందరికి ఎరుకున్న ముచ్చట్నే. కానీ ఒకవేళ నమ్మకం ఉండిపోతే తీన్మార్ మల్లన్న గెలుపు సాధ్యమవుతుంది. లేకపోతే గంప పుత్తగా రాకేష్ రెడ్డికి పడితే రాకేష్ రెడ్డి గెలుపు సాధ్యమవుతుంది. ఈరోజు పగటీల వరకు ఈ రిజల్ట్స్ అన్ని తెలిసే అవకాశాలు ఉంటాయి. మరి చూద్దాం ఏది నిజమైతుంది ఏం కదా. ఇది జస్ట్ నా అనాలిసిస్. కొంతమంది అంటారు యాంటీ కేసీఆర్ ఓట్లన్నీ అశోక్ పడ్డాయి కాబట్టి అవి చింతపండు నవీన్కు పోతాయని అంటారు. కాకపోతే ఇక్కడ యాంటీ కేసీఆర్ కాదు, జీవో 46 బాధితులు నిరుద్యోగులు. కేసీఆర్ కంటే ఎక్కువ మోసం చేసిన నిరుద్యోగులను చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనే ప్రచారము జోరు మీద ఉన్నది కాబట్టి మరి చూద్దాం ఏమవుతుందో.